ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మహాగణుడానికి స్తోత్రాలు ప్రభువా, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయాన నీ మాటలు విని గ్రహించగలిగి భక్తిని బుద్ధిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈ విశ్రాంతి దినమందు చక్కగా దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నడిపించబడడానికి దేవుడు మనకు శ్రేష్టమైన సమయాన్ని ఏర్పరిచి ఉన్నటువంటి సమయాన్ని బట్టి మన హృదయాంతరంగంలో దేవుని చేతులకు మనం అప్పగించాలి. ఈ విశ్రాంతి దినం ప్రత్యేకింపబడింది అనగా ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించే దినం. ఈ రెండింటిని స్వీకరించే దినాన పరిశుద్ధమైన మనసు కలిగి పరిశుద్ధమైన తలంపులు కలిగి ఆయన సన్నిధిలో మనం చేర్చబడాలి. ఎక్కడికైనా ఒక స్థలానికి, ఒక ఊరు ప్రాంతము కానీ ఒక ఫంక్షన్ కానీ మనం వెళ్ళినప్పుడు ఎంత పరిశుభ్రముగా మనం సిద్ధపరచబడి మనం వెళ్తామో అంతకంటే పరిశుభ్రమైనటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధికి మనం రావాలి. వస్త్రాలు పరిశుభ్రంగా మనం ఉంచుకొని మనం వెళ్తాం. కానీ దేవుని మందిరములకు మనం వచ్చేటప్పుడు వస్త్రముల కంటే ముఖ్యమైనది మన మనస్సు అనేది పరిశుభ్రపరచబడాలి. ఇక్కడ అంటాడు, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. నిజమే కదండి. మన జీవితం పాపపు జీవితం, మన బ్రతుకు పాపపు బ్రతుకు. మనలో ఉన్న ఆలోచనలన్నీ, మనలో ఉన్న తలంపులన్నీ కూడా పాపపు భూయిష్టమైనవి. మనలను మన తల్లి గర్భము ధరించింది పాపముతోనే గర్భము ధరించింది. కీర్తనకాడైన దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడును, నా తల్లి నన్ను పాపములో గర్భమును ధరించింది అన్నాడు. నిజమే కదండి. మనం అందరిలో కూడా పాపపు స్థితి అనేది ఉంది. ఈ పాపపు స్థితి నుండి మనం విడుదల పొందడానికి, ఈ పాపపు స్థితి నుండి మనం విముక్తి పొందడానికి పరిశుద్ధుడును మహాగణుడైన యేసయ్య మనకు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని అప్పగించాడు. ఈ వాక్యానుసారంగా మనం నడిపించబడినప్పుడు మన హృదయపు స్థితులన్నీ కూడా పరిపూర్తిగా మార్చబడతాయి. మన జీవితాల్లో మన చూపు ద్వారా కానీ, నోటి మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ వీటన్నిటి నుండి కూడా వచ్చుచున్న ప్రతి పాపము నుండి కూడా మనం దూరపరచబడాలి. మనం ఆహారం తినేటప్పుడు మన చేతులైనా, నోరైనా, ముఖమైనా, కాళ్ళైనా ఎంత శుభ్రపరచుకుంటామో ఈ పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరము, ఆయన రక్తం, ఈ రెండింటిని స్వీకరించేటప్పుడు కూడా నీ మనసు, నీ నోరు సమస్తము కూడా అంతకంటే పరిశుభ్రమైనవిగా ఉండాలి. శరీర సంబంధమైన ఆహారానికి నీవు మనసునిచ్చినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి ఆయన శరీరము అనే వాక్యమునకు కానీ, ఆయన రక్తము అనే దానికి మనం విలువనివ్వలేనటువంటి భక్తిహీనుల వలె మనం ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు, మనం సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంచాడు కదా, పాపులారా నా యొద్దకు రండి, రావడమే కాదు ద్విమనస్కులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకోండి, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. నిజమే, చేతులతో చేస్తున్న పాపము కానీ, హృదయంతో చేస్తున్న పాపము కానీ, కాళ్ళతో చేస్తున్న పాపము నుండి కానీ నువ్వు పరిపూర్ణమైన విడుదల నొందాలి. విడుదల నొందుటకు దేవుడు నీకు సమయమునిచ్చాడు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. ఈ ఉదయకాల సమయాన నువ్వు పరిశుభ్రపరచబడే దేవుని సన్నిధికి రా, పరిశుభ్రపరచబడే దేవుని మందిరంలో అడుగుపెట్టు, ఆయన శరీరం, ఆయన రక్తాన్ని స్వీకరించు. నీ భక్తిహీనతో ఉన్నటువంటి మనసుతో, భక్తిహీనతో ఉన్నటువంటి తలంపులతో ఆయన సన్నిధిని సమీపించవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను బహుగా దీవించాడు, హెచ్చించాడు, హెచ్చింప చేయబోతూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం నువ్వు సదాకాలం నువ్వు పొందుకోవాలి అంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టు ఫలించునుగాక. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా, ఈ దినమందు ప్రత్యేకముగా ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ శరీరము, నీ రక్తము స్వీకరించి సజీవుడైన నీ మందిరంలో అడుగుపెట్టే మహాకృప మీరు దాయిచేయండి. ఈ విశ్రాంతి దినమందు ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడుటకు తగిన కృపను మీరు దాయిచేయండి. తోడై ఉన్నాయి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్,
ఆమె. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.